60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చాలా ఎక్కువగా హాస్టల్స్ అయితే విపరీతంగా వచ్చేసాయని చెప్పొచ్చు. ఒకవైపు చూస్తే వీళ్ళు కేవలం లాభాల కోసమే హాస్టల్ నడుపుతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సార్, ఎస్పెషల్లీ ఉమెన్ హాస్టల్స్ కనుక మనం నడిపించేటప్పుడు చట్ట ప్రకారంగా ఎలాంటి రూల్స్ పాటించాలి అంటారు? అండ్ పర్టికులర్గా ఇంతమంది ఈ ఏరియాలో ఇంత స్పేస్లోనే ఉండాలి అండ్ ఉమెన్స్ పరంగా వచ్చేసరికి సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఏ విధంగా పాటించాల్సిన అవసరం ఉందంటారు సార్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. ఇటీవల కాలంలో మన హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్ ప్రధాన సిటీల్లో వేరే రాష్ట్రాల నుంచి చదువు నిమిత్తం కావచ్చు, ఉద్యోగాల కోసం చెప్పి, ఎందుకంటే కాలేజెస్ పెరుగుతున్నాయి, అవకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి ఉమెన్స్ ఇల్లు దాటి వేరే చోట ఉండి చదువుకోవడం కావచ్చు, ఉద్యోగం కోసం చెప్పి అనేక రకాలుగా ఉండే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి హాస్టల్స్ అన్నవి మ్యాండేటరీ ప్రతి చోట. చాలా సందర్భాలు ఇటీవల ఒకప్పుడు మన హైదరాబాద్ విషయాన్ని తీసుకున్నట్లయితే కేవలం అమీర్పేటలో ఉన్నటువంటి హాస్టల్స్ కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్నాయి. అవి అలా పెరుగుతూ కూడా కంప్లీట్గా వెస్ట్ జోన్లో కూడా అనేక వేల హాస్టల్స్ అన్నవి మన హైదరాబాద్లో ఉన్నాయి. హాస్టల్స్, ఉమెన్స్ హాస్టల్ కావచ్చు, మేల్ హాస్టల్స్ కావచ్చు. అయితే ప్రతి హాస్టల్లో మెయింటైన్ చేయడానికి దానికి ఒక సిస్టమ్ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే హాస్టల్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కనీసంగా ఎటువంటి రూల్స్ ఉండాలి, అసలు లీగల్ చట్టాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. హాస్టల్స్, ముఖ్యంగా ఉమెన్స్ హాస్టల్ మెయింటైన్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం దీన్ని ఖచ్చితంగా అక్కడ ఆ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ 2, ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా ట్రేడ్ లైసెన్స్ కూడా ఉండాలి దీనికి ఖచ్చితంగా. ఇక ఏదైతే దగ్గర కొట్టిన పోలీస్ స్టేషన్, అంటే రీసెంట్గా ఉమెన్ సెంటర్ ఫర్ ఉమెన్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని చెప్పి ఒక ఎక్సలెన్స్ వాళ్ళు ఇటీవల కాలంలో అనేక హాస్టల్స్ని వాళ్ళు అధ్యయనం చేసి 90%, మోర్ దెన్ 90% ఆఫ్ ఉమెన్స్ హాస్టల్స్లో కనీస భద్రతా ప్రమాణాలు లేవు అని చెప్తూ కూడా వాళ్ళు ఒక నివేదిక కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి. అంటే భద్రతా ప్రమాణాలు ఎట్లా అంటే హాస్టల్స్ యొక్క ప్రహరీ గోడ కంపల్సరీ ఉండాలి. అది కూడా 5 feet ప్రహరీ గోడ కంపల్సరీ ఉండాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, హాస్టల్స్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా విడివిడిగా ఉండాలి. ఆ ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో కూడా కనీసంగా ఎంత ఉండాల్సినటువంటి సీసీ కెమెరాస్ ఖచ్చితంగా మినిమం 15 days స్టోరేజ్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉండాలి. అదేవిధంగా కామన్ కారిడార్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్లో ఉన్న రూమ్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ వెంటిలేషన్స్, ప్రాపర్గా గాలి వెలుతురు వచ్చే సౌకర్యం ఉన్నట్టుగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీటితో పాటు ఆ హాస్టల్స్లో క్యాంటీన్ ఉంటే ఖచ్చితంగా FSSAI నుంచి కూడా పర్మిషన్, ఫుడ్ సేఫ్టీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలంటే ఫుడ్ యొక్క నాణ్యత ప్రమాణాలు కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదండి. ఈ FSSAI లైసెన్స్ లేకుండా అక్కడ క్యాంటీన్ నిర్వహించడంది చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఒక క్యాంటీన్ నిర్వహించి కనీసం ఒక 100 మందో 50 మందో 10 మందో వచ్చి అక్కడ ఫుడ్ తింటున్నారు కాబట్టి ఆ ఫుడ్లో ఖచ్చితంగా ప్రాపర్గా ఉండాల్సిన ఫుడ్ సేఫ్టీ మెజర్స్ కావచ్చు, నామ్స్ కావచ్చు, నాణ్యతా ప్రమాణాలు కూడా ఉన్నాయి. మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ప్రతి క్యాంటీన్ కూడా సందర్శించి అక్కడ ఫుడ్ సిస్టమ్ను కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నాకు తెలిసి చాలా హాస్టల్స్లో FSSAI నుంచి పర్మిషన్ లేకుండా చాలా క్యాంటీన్స్ రన్ అవుతున్నాయి. అసలు అవి లేకుండా రన్ చేయడం అన్నది చట్టరీత్యా నేరం. ఇది కాకుండా ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది, ముఖ్యంగా ఉమెన్స్ హాస్టల్ని మెయింటైన్ చేసేటప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉమెన్స్ యొక్క సెక్యూరిటీ గార్డ్స్ కంపల్సరీ పెట్టాలి. అంతే అంటే నాట్ ఓన్లీ ఉమెన్సే కాదు, మేల్ అండ్ ఫీమేల్ ఉమెన్స్ సేఫ్టీకి కొంతమంది ఉమెన్స్ కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని నియమించాల్సిన అవసరం కూడా ఉంది. ఎంట్రీలు ఎవరు వస్తున్నారు, ఎగ్జిట్లు ఎవరు వెళ్తున్నారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు కూడా ఒక సర్వీస్ రిజిస్టర్ అక్కడ ఉండాలి. ప్రతిదీ కూడా రికార్డ్ చేయాలి. వీళ్ళతో బయోమెట్రిక్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కూడా నివేదికలు అందజేస్తూ ఉన్నాయి. ఇంకోటి, అక్కడ సిబ్బందిని ఎవరైతే నియమిస్తున్నారో ఆ సిబ్బందిని దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో ఎవరు ఎంతమంది ఇక్కడ వర్క్ చేస్తున్నారని చెప్పి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా నమోదు చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా పోలీసుల యొక్క త్రూగానే వాళ్ళని నియామకాలు చేస్తే చాలా వరకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే ఇది నేను కొద్దిగా ఎక్కువగా చెప్తున్నాను. చాలా చోట్ల ఏంటంటే నేపాల్ నుంచి, బీహార్ నుంచి, మిగిలిన చోట్ల నుంచి కూడా వాళ్ళు వస్తారు. వాళ్ళు నిజంగా క్రిమినల్ మైండ్స్ ఉంటారో లేకపోతే అంటే రేట్ సెషన్ తక్కువ అని చెప్పి కూడా చాలా హాస్టల్స్ వాళ్ళు సెక్యూరిటీ సిబ్బంది 70 to 80% లేవని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. ఉన్న 20% సెక్యూరిటీ గార్డ్స్ పెట్టే వాళ్ళకు కూడా రేట్ని కాస్త మనం రెడ్యూస్ చేసుకునే ఉద్దేశంతో ఏం చేస్తారంటే
బయట వేరే రాష్ట్రాలు బీహార్, యూపీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ అక్కడి నుంచి వాళ్ళు సెక్యూరిటీ సిబ్బందిగా నియమిస్తారు. అయితే వాళ్ళ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండవు, వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ ఇవి కూడా ప్రాపర్గా ఉండవు. సో దగ్గరున్న పోలీస్ స్టేషన్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా నమోదు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతేకాకుండా అక్కడ లోపల ప్రొవైడ్ చేసేటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా ఒక హాస్టల్ మనం చూజ్ చేసుకుంటాం అంటే ఆ హాస్టల్లో ఉండాల్సిన పర్సన్కి మేనేజ్మెంట్కి ఒక ఎంఓయూ కూడా ఉంటుంది, ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఎలా పేమెంట్ చేసుకుంటున్నారు, వాటికి సంబంధించిన ట్యాక్స్లన్నీ ప్రాపర్గా పేమెంట్ చేస్తున్నారా లేదంటే కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని ఇరుకు గదుల్లోని దోమలు, అదేవిధంగా నల్లులు, బొద్దింకలు ఉన్నటువంటి ఒక అపరిశుభ్ర వాతావరణంలో మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల వ్యాధులు బారిన పడే కూడా అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కమోడ్స్ ఉన్నటువంటి టాయిలెట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎప్పటికప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే అవకాశం కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కాకుండా అక్కడ హాస్టల్ వార్డెన్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఒక ఫిమేల్ స్టాఫ్ అక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫిమేల్ స్టాఫ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. మేల్ స్టాఫ్ పెట్టుకోవడం వల్ల కూడా ఇబ్బంది. ఇది కాకుండా ఒక హాస్టల్ కనీసం పరిధి ఒక 50 మంది నుంచి 100 మందికి దాటే క్రమంలో అక్కడ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా వాళ్ళని రిఫ్రెష్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇండోర్ గేమ్స్ ఉంటుంది, క్యారమ్స్ కావచ్చు, మిగిలిన గేమ్స్ అన్ని కూడా అక్కడ చెస్ కావచ్చు, క్యారమ్స్ ఇట్లాంటివి కూడా ఇండోర్ గేమ్స్ని కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి హాస్టల్స్లో కూడా ఆ హాస్టల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇవన్నీ భద్రతా ప్రమాణాలు పాటించినప్పుడు మాత్రమే హాస్టల్స్ అన్నవి ప్రాపర్గా మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఇప్పుడు నేను చెప్పే వివరాల్లో ఏ ఒక్కటి లేకపోయినా సరే తర్వాత చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏవైనా జరగకూడనటువంటి ఏమైనా దుస్సంఘటనలు జరిగితే మాత్రం వాటన్నిటికి కూడా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల లాస్ట్ ఇయర్ మనం 2023లో చూసాం, ఒక మహిళ హాస్టల్స్లోనే ఉరివేసుకొని చనిపోయిన సంఘటనలు కావచ్చు, అదేవిధంగా హాస్టల్కి వెళ్తూ వస్తున్నటువంటి సందర్భాల్లో కూడా ఆమె మీద అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు కూడా మనం ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే హాస్టల్స్ ఉంటాయో హాస్టల్స్ మ్యాండేటరీగా ఏంటంటే రోడ్డు సౌకర్యం, ఉండే స్ట్రీట్ లైట్ సౌకర్యం, మరి కార్నర్లో అంటే పూర్తిగా ప్రైవసీ కాకుండా కాస్త ఎలివేటెడ్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మన యొక్క నివేదికలన్నీ కూడా చెప్తున్నాయి. దీని మీద చేసేటువంటి సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా చెప్తున్నాయి. దీనికి సంబంధించి హాస్టల్స్ యొక్క నిర్వహణ, భద్రతా ప్రమాణాలు నాణ్యతగా ఉన్నప్పుడే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని మనం చూపించుకోగలుగుతాం. అప్పుడే స్త్రీలు బేషరతుగా అంటే భయం లేకుండా ఎక్కడైనా సంచరించే అవకాశం కూడా ఉంటుంది. ఇది కనీస ప్రమాణాలుగా చెప్పడం అయితే జరుగుతుంది. అంటే వితౌట్ ఎనీ లైసెన్స్ లేకుండా. ఇంకొకటి చాలా చోట్ల మొన్న ఒక నివేదిక కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీ ఫర్ ఉమెన్స్ అనేటువంటి గవర్నెన్స్ వాళ్ళు చేసిన సర్వేలు అయితే చాలా హాస్టల్స్లో ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోవడం కూడా లేదు. అది మ్యాక్సిమం 1 yearకి ఇస్తారు ట్రేడ్ లైసెన్స్. అవన్నీ కూడా ఆ 1 year లైసెన్స్లు అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిన హోటల్ అవి కూడా రెన్యూ చేసుకునే ఉంటున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోకుండా ఇట్లా మెయింటైన్ చేసుకోవడం, రెన్యువల్స్ చేసుకోకపోవడం వల్ల కూడా చాలా ఇబ్బందులు గురే అవకాశం ఉంటుంది సిరిగారు. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి కూడా కొత్తగా సఖీ నివాస్ అనే పేరుతోటి కూడా కొన్ని హాస్టల్స్ని, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సఖీ నివాస్ అనే పేరుతోటి కూడా వాటిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఇది కాకుండా ఎవరైతే విద్యార్థులు అంటే కాస్త చదువుకొని మేము కొంత ఫండింగ్ రేజ్ చేసుకోగలుగుతాం అనుకున్నటువంటి విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ముఖ్యంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా దీనికి నిర్భయ ఫండ్ అని ఒక ఫండ్ కూడా రైజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి చాలా తక్కువ మొత్తం, చాలా తక్కువ రేట్లో ఇంట్రెస్ట్లు కూడా ఇస్తున్నారు. ఆ యొక్క లోన్స్ తీసుకుని కూడా ఒక హాస్టల్స్ మెయింటైన్ చేసుకోవడం కోసం చెప్పి ఇప్పుడు నేను చెప్పినటువంటి సఖీ నివాస్ అనే పేరుతోటి ఇప్పటికే గ్వాలియర్, ఢిల్లీ, అదేవిధంగా అలహాబాద్ ఈ ప్రాంతాల్లో చాలా హాస్టల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అక్కడ మీకు రీసెంట్గా కూడా బెంగళూరులో కూడా ఈ సఖీ నివాస్ పేరుతోటి కూడా కొన్ని హాస్టల్స్ మెయింటైన్ చేస్తుంది. అది టోటల్గా కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పే భద్రతా ప్రమాణాలు చాలా చోట్ల ఉన్నాయి. హైదరాబాద్లో మరి అవి ఇంప్లిమెంట్ అయ్యా లేదంటే అది రిపోర్ట్స్ మనం పరిశీలించాలి వాటికి సంబంధించి. సో సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఓన్లీ ఒక ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు మాత్రం హాస్టల్స్ మెయింటైన్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి చాలా ఏర్పాట్లు కూడా ముందుకు చేస్తున్నారు సిరిగారు. సరే, ఎవరైనా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హాస్టల్లో కనుక చాలామంది అమ్మాయిలు కూడా అంటే ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడము, లేదు అంటే హాస్టల్లో సెక్యూరిటీ గార్డ్ అనేది లేకపోవడము, దాంతోపాటు వార్డెన్ తనకు వచ్చినట్టుగా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయడము, ఇలాంటివి మనం హాస్టల్లో చూస్తూ ఉంటాం. అండ్ మీరు చెప్పినట్టుతో పాటు ఇలాంటి ఎవరైనా కూడా ఫేస్ చేస్తూ ఉంటే చట్ట ప్రకారంగా ఎవరైనా కూడా యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ముందుగా సిరిగారు, ప్రధానంగా ప్రతి ఒక్క హాస్టల్లో కూడా ఒక లీగల్ అడ్వైజర్ ఇస్ ద మ్యాండేటరీ.
ప్రతి ఒక్క హాస్టల్‌కి కూడా నేను ఈ యొక్క వేదిక ద్వారా చెప్పబోయేది ఏంటంటే, ప్రతి లేడీస్, ఉమెన్స్ హాస్టల్‌లో కూడా ఒక లీగల్ అడ్వైజర్‌ని అపాయింట్ చేసుకోవడం వల్ల చాలా ఉత్తమం. ఎందుకంటే డైలీ రూల్స్ మారుతూ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రాపర్‌గా లేకపోతే మీరే లీగల్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నేను చెప్పేది హాస్టల్స్‌ని మెయింటైన్ చేసే వ్యక్తుల గురించి చెప్పేది. ఇకపోతే ఇప్పుడు ఎవరైతే అక్కడ సఫరర్స్ ఉంటారో, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫుడ్ సేఫ్టీ ప్రాపర్‌గా లేదు, ఫుడ్ బాలేదు అనుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఏ హాస్టల్‌లో అయితే మహిళలు మన సోదరిమణులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, మీ హాస్టల్ క్యాంటీన్ నిర్వహించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి అనుమతి అవసరం. అనుమతి లేకుండా అక్కడ క్యాంటీన్ నిర్వహించకూడదు. సో ఎవరైనా అట్లా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లయితే ఇమీడియట్‌గా వాటిని నోటీస్‌లోకి తీసుకువెళ్ళండి. ఇన్ఫార్మ్ చేయండి ఫస్ట్. మీ హక్కులు మీకున్నాయి. మీ హక్కులను కాపాడుకునే బాధ్యత కూడా మీకుంది. సో ప్రతి మహిళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. మీకు ఏదైనా ఇబ్బందులు పడుతున్నట్టుగా హాస్టల్స్‌లో ఉన్నట్లయితే ఇమ్మీడియట్‌గా కన్సల్ట్ డిపార్ట్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు తగిన చర్యలు తీసుకునే విధంగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ముఖ్యంగా మీ ఇందాక మీరు రేజ్ చేసినట్టుగా ఫుడ్ అండ్ సేఫ్టీ విషయంలో, అంటే ఆ నాణ్యతాపరంగా ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ లేకపోతే ఇమీడియట్‌గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయండి. ఆ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని ఖచ్చితంగా చేస్తారు. అంటే ఎప్పుడైతే ఆఫీసర్స్ వచ్చి మా మీద రైడ్ చేస్తారనేటువంటి ఒక ఒక భయం ఉంటుందో, ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు సాగించే దృష్టి, ఎంతసేపు లాభార్జన ధ్యేయంగా పనిచేయడం ఒకటే కాదండి, పెరిగిన ఖర్చులకి భారీగా రేట్లు పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం, అంటే ఆదాయ మార్గంలో హాస్టల్ మెయింటైన్ చేయడం అనేది ఒక కరెక్టే, కానీ నాణ్యతా ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు, ఫుడ్ సేఫ్టీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి సందర్భాల్లో మహిళలు ముఖ్యంగా దీనికి సంబంధించింది డిపార్ట్మెంట్స్కి మీరు కాల్ చేయగలిగితే ఖచ్చితంగా జరగాలి. మీకు సెక్యూరిటీ సిబ్బంది లేనటువంటి హాస్టల్స్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్‌గా అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మాట్లాడి అక్కడ నియమించే అవకాశం, ఎందుకంటే ఒక 50 మందో, ఒక 10 మందో, 40 మందో మహిళలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అటువంటివి లేకుండా పోతే ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే బాధ్యత అనేది తర్వాత తప్పు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం కన్నా దాని ప్రివెన్షన్ ఇస్ వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల చోట్ల నుంచి వస్తారు, నార్త్ ఇండియన్స్ వస్తారు, సౌత్ ఇండియన్స్ ఉంటారు, రకరకాల ప్రాంతం నుంచి రకరకాల భాషలు మాట్లాడే ఒకే చోట ఉంటారు. కాబట్టి ఎవరి యొక్క వ్యక్తిగత విషయాలు ఎలా ఉంటే తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, సీసీ కెమెరాస్ మెయింటైన్ చేయాలి, భద్రతా సిబ్బంది తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది సిరిగారు అక్కడ. దీనికి సంబంధించి ఎవరికైనా ఎనీ డౌట్స్ ఉంటే కిందగా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం ఉంటే అవి కూడా ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఏదైనా న్యాయపరంగా పరిష్కారం కావాలంటే కూడా తప్పనిసరిగా మీకు తగిన విధంగా సలహా సంప్రదింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది సిరిగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.